ఏపీ ప్రజలకు త్వరలోనే చంద్రబాబు అను నేను అనే మాట వినబోతున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. చంద్రబాబు సీఎం అవుతున్నారని తెలిసి తప్పు చేసిన వాళ్ళంతా రాష్ట్రం వదిలి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తిరుమల దేవస్థానం టీటీడీకి కాదు వైసీపీకి హుండీగా మారిందని విమర్శించారు. దేవస్థానం అవినీతిమయంగా మారిందన్న ఆయన తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని తెలిపారు. నాయకులు కార్యకర్తలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. భయపడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు అనే నేను మీరు తొందరలో వినబోతున్నారని కూడా మీకు మనవి చేస్తున్నాను. బ్రహ్మాండమైన మెజారిటీ. చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నారని తెలిసి కొంతమంది అధికారులలో వణుకు పుడుతుంది, భయపడుతున్నారు, పారిపోవాలని చూస్తున్నారు అనే విషయం మీరందరూ గ్రహించాలి. తిరుపతి తిరుమల దేవస్థానం ఉండి వైసీపీ ఉండి అయిపోయింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఉండి స్వామి వారిది కాదు, వైసీపీ పార్టీది జగన్మోహన్ రెడ్డి ఉండిగా తయారైందని కూడా నేను మీకు మనవి చేస్తాను. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన దోపిడీ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ప్రతి ఇష్యూ మీద ఎంక్వైరీ ఉంటుంది. తిరుమల దేవస్థానంని వైసీపీ దేవస్థానంగా మార్చిన ప్రతి అధికారి, నాయకుడు, లీడర్ మీద, ప్రతి ఒక్కరి మీద